దేశాన్ని ముక్కలు చేయడానికి లండన్ నుంచి వచ్చిన అతి పెద్ద అరాచకం సిరిల్ రాడ్క్లిఫ్. ఈ పేరుని చరిత్ర పుస్తకాల్లో అందరూ వినుంటారు. భారత్కి సరిహద్దు రేఖలు గీసేందుకు 1947 జూన్ 30న బౌండరీ కమిషన్లను మౌంట్ బాటన్ ప్రకటించాడు. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ విభజన ఇందులో కీలకం. హిందూ ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలను డిసైడ్ చేయడమే ఈ కమిషన్ పని. ఇందుకు రాడ్క్లిఫ్ని చైర్మన్గా బాటన్ నియమించాడు. ఈ రాడ్క్లిఫ్ అనే ఆయన ఒక లాయర్. 1923లో రాడ్క్లిఫ్ లా పూర్తి చేశాడు. ఆయన జీవితం మొత్తం బారిస్టర్గా లండన్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాడు. దేశ సరిహద్దులకు సంబంధించిన జాగ్రఫీ సబ్జెక్టుపై ఎలాంటి అనుభవం రాడ్క్లిఫ్కి లేదు. అసలు అలాంటి విభాగంలో ఆయన ఒక్క రోజు కూడా పనిచేయలేదు. పైగా రాడ్క్లిఫ్ తన జీవితంలో ఎప్పుడూ భారత్కి రాలేదు. భారతదేశంపై రాడ్క్లిఫ్కి ఎలాంటి అవగాహన లేదు. ఇక్కడి పరిస్థితులు, హిందువుల ముస్లింల సంస్కృతి సంప్రదాయాలు, వారి ముఖ్యమైన ప్రాంతాలు, ప్రజల జీవనం గురించి ఏబిసిడీలు కూడా తెలియని వ్యక్తి రాడ్క్లిఫ్. అలాంటి వ్యక్తికి దేశ సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను అప్పగించడం అతిపెద్ద దారుణం. భారతదేశ విభజన ఎప్పటికీ అస్తవ్యస్తంగానే ఉండాలి అన్న బ్రిటిష్ లక్ష్యాన్ని ఈ అనుభవం లేని రాడ్క్లిఫ్ నెరవేర్చాడు. 1947 జూలై 8న దేశానికి పట్టిన దౌర్భాగ్యంలా వచ్చాడు ఈ సిరిల్ రాడ్క్లిఫ్. ఇంత పెద్ద దేశ విభజనకు బోర్డర్లు నిర్ణయించడానికి అతనికి ఇచ్చిన టైం 5 వారాలు మాత్రమే. ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉన్నా కనీసం సంవత్సరం పాటు తిరిగినా కూడా భారతదేశ హద్దులను అర్థం చేసుకోవడం కష్టం. అలాంటిది భారతదేశం ఎలా ఉంటుందో కూడా తెలియని రాడ్క్లిఫ్ 5 వారాల్లో తన చేతికి వచ్చిన గీతలు దేశం మీద గీసి భారత్ తలరాతను శాశ్వతంగా మార్చేశాడు. ఆయన గీసి ఇచ్చిన అడ్డమైన గీతల వల్లే, ఆయన ఇచ్చిన తప్పుడు బోర్డర్ల వల్లే తరతరాలుగా తమ ఊరిలో ఉంటున్న లక్షల మంది ప్రజలు కట్టుబట్టలతో రాత్రికి రాత్రి సరిహద్దులు దాటాల్సి వచ్చింది.